వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. తెలుగునాట ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఉత్కంఠగా నడుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో కవితను క్రమం తప్పకుండా పిలుస్తూ విచారణ చేస్తున్నారు. ఒకనొక దశలో కవిత మీద చర్యలు చేపడుతున్నారంటూ హడావుడి నడిచింది. ఈడీ ఆఫీస్ దగ్గరకు మహిళా వైద్యులు పిలిపించడం, సెక్యూరిటీని పెంచడం వంటి చర్యలతో ఉత్కంఠ పెరిగింది. ఇదే క్రమంలో మరో రోజు విచారణ మొదలుపెట్టారు. దీంతో కవిత విషయంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది అన్న మాట బలంగా వినిపిస్తోంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, దీనిపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్. ఈడీ దర్యాప్తు అధికారికి ఎమ్మెల్సీ కవిత లేఖాస్త్రం సంధించారు. ఫోన్లను ధ్వంసం చేశారంటూ అనవసరపు ప్రచారం చేశారని మండిపడ్డారు. పాత ఫోన్లను తీసుకునే దర్యాప్తుకి హాజరవుతానని స్పష్టం చేశారు. అంతేకాదు పాత ఫోన్లను మీడియాకు చూపించి ఆమె ఈడీ కార్యాలయానికి తరలి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని వివిధ ప్రాంతాల్లో ఆందోళన కూడా చేపడుతున్నారు. దేశంలో అనేక సమస్యలు ఉంటే అవన్నీ వదిలేసి ఒక్క లిక్కర్ స్కామ్ మీదనే దృష్టి పెట్టడం ఎంతవరకు సబబు అని తెలంగాణ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. నవంబర్లో పిలుస్తారు, ఎలాంటి సమాచారం లేకుండా నవంబర్లోనే మీరు ఇన్ని ఫోన్లు ఉన్నాయి, ఇన్ని కోట్ల విలువనవి ధ్వంసం అంటే మీరు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా విస్తరించుకోపోతుందేమో. ఒకే ఒక్కడు వచ్చి తెలంగాణ తెచ్చిండు. దేశంలో యువత ఆలోచన చేస్తుంది, చాలా మంది నాయకులు ఆలోచన చేస్తా ఉన్నారు. ముక్కతోనే తోంపేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని ఇలా ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపం చూపించేది 100 కోట్ల స్కామ్ అంటారు. మరి 100 కోట్ల స్కామ్ అయితే మీ నీరవ్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు, మీ లలిత్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు స్కామ్, విజయమాల్య ఎన్ని కేసులు చేసిండు, ఆదాని ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. ఈ రోజు ఈయన చౌస్కి భాయ్ అని చెప్పి మాట్లాడిందే మీరు. ఏ చౌస్కి భాయ్ క్యా కరే, చౌస్కి భాయ్ కి క్యా కరే आप लोग 13,500 crores इन लूट लाया. సో కవిత ఈడీ విచారణకి సంబంధించి రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడే మనం తెలంగాణకు సంబంధించినటువంటి మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ యొక్క వాదనను కూడా వినిపించాం. సో ఒక రకంగా చూస్తే ఒక హాట్ సిచ్యువేషన్ అయితే అందరి ముందు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, దీనిపైన ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా అట్లూరి సుభాషణ్ గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు, నెక్స్ట్ గోపాల్ శర్మ గారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్. ముందుగా మీ నలుగురికి కూడా చర్చలోకి స్వాగతం పలుకుతూ ఉన్నామండి. అయితే ఇవాళ చర్చని టెక్నికల్గా, ఎందుకంటే స్పెక్యులేషన్స్ చేయాలని కానీ రచ్చగొట్టాలని కానీ రచ్చ చేయాలనేది స్వతంత్ర టీవీ యొక్క నినాదం కాదు కాబట్టి మా చర్చలన్నీ దానికి కట్టుబడి ఉంటాం కాబట్టి స్టాటిస్టిక్స్ మీద మనం వెళ్దాం. అందుకని అసలు టెక్నికల్గా ఏం జరుగుతుంది ఒకసారి మనం గోపాల్ శర్మ గారితో ఇవాళ చర్చను ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్తే సార్, ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా చాలా సెన్సిటైజ్డ్గా అవుతున్నటువంటి వ్యవహారం ఇది. ఈరోజు కవిత గారు వెళ్ళారు, ఈడీ విచారణ హాజరయ్యారు. నిన్న కూడా కంప్లీట్గా 10-11 గంటల పాటు ఈడీ విచారణ దర్యాప్తు ఏదో సంథింగ్ కొనసాగింది. నిన్న సాయంత్రం కూడా చూసాం, ఏదో ఒక సమయంలో అరెస్ట్ కూడా చేస్తారనేటటువంటి ఒక ప్రచారం చాలా గట్టిగా సాగింది. ఈవెన్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది మీరు టెక్నికల్గా చెప్పండి సార్. టెక్నికల్ గానా లీగల్ గానా? అదే లీగల్గా టెక్నికల్ మీ టెర్మినాలజీలో. ఎనీవే, అయితే ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ కామన్, ఎవరి మీద చాలా మంది మీద జరుగుతాయి పిఎంఎల్ఏ. ఇక్కడ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి కూతురు కాబట్టి, ఒక ఎమ్మెల్సీ కాబట్టి, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇంత హైప్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు అన్నట్టు దేశవ్యాప్తంగా ఎవరు పట్టించుకోవట్లేదు, పక్క రాష్ట్రం కూడా పట్టించుకోలేదు. అయితే నిన్న ఇవాళ ఏదో టెలిఫోన్లు చూపించి నా దగ్గరే 10 ఫోన్లు ఉన్నాయి, అవన్నీ పబ్లిక్ చూపించాల్సిన అవసరం ఉండదండి.
మీరు ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ, వాళ్ళు వేసిన ప్రశ్నలకి లోపల సమాధానం చెప్పి, ఇదిగో నా దగ్గర మీరు చెప్పినటువంటి ఫోన్లు ఉన్నాయి, ఈఎంఐ నంబర్లు ఇవి, ఫలానా ఈఎంఐ నంబర్లు ఇవి అని చెప్పుకోవచ్చు. ఆమె బయట వచ్చి చూపించారంటేనే పొలిటికల్ అది. మమ్మల్ని ఏది కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల చూడలేక అని ఆయన ఎవరో మంత్రి మాట్లాడుతున్నాడు. అసలు కొంచెం బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలంటే, ఆయన మీదే అనేక ఆరోపణలు ఉన్నాయి, చాలా మంది మీద కేసులు పెట్టించాడు, అక్రమ కేసులు, కిడ్నాప్ కేసులు అని ఆయన మీదే ఆరోపణలు ఉన్నాయి. ఆ మంత్రి మీద ఒక మంచి మంత్రిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. వీళ్ళు ఆరోపణల వ్యక్తి వేరే వాళ్ళ మీద ఆరోపణలు చేయటం ఏంది సరే, అది పొలిటికల్. నేనేమంటున్నా, ఏదైతే నిన్న ఆమె చెప్తా ఉందో, ఆ సాయంకాలం 6 తర్వాత ఆ మహిళలను విచారించకూడదు, నన్ను 9 దాకా విచారించారు, అవన్నీ కూడా సిఆర్పిసి సెక్షన్స్ పోలీస్ ఆఫీసర్ ముందర అప్లికబుల్ అవుతాయి. ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ యాక్ట్ లో ఏదైతే ఉందో వాళ్ళకి జుడిషియల్ పవర్స్ ఉంటాయండి. ఆ జుడిషియల్ పవర్స్ ప్రకారం రాత్రి 9 దాకా అనుమానితుల మీద ఎవరైనా సరే 9 గంటల దాకా వాళ్ళని ప్రశ్నించవచ్చు. అవంతా కూడా రికార్డ్ అయితే మళ్ళా టోటల్ ప్రొసీడింగ్స్ రికార్డ్ అవుతాయి. 10 hours ఏదైతే చెప్తా ఉన్నారో నిన్న వీళ్ళు చెప్పుకుంటున్నారు బయట వచ్చి, 3rd degree మెథడ్, పొలిటికల్, అవన్నీ కుదరవండి అక్కడ. వాళ్ళు చాలా ఫుల్ ప్రూఫ్ గా హైలీ ఎఫిషియెంట్ ఆఫీసర్స్, ఆ నాన్ కరప్ట్ ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేసి, వెరీ వెరీ హైలీ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ. ఒక్క రూపాయి కూడా లంచం తినే వాళ్ళు ఉండరు అక్కడ. అంత ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్ అది. సరే, వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే పొలిటికల్, బయటకు వచ్చి 100 మాట్లాడచ్చు. అండ్ ఇంకోటి, నిన్న కవిత చెప్పింది అని వాళ్ళు ఎవరో స్టేట్మెంట్ బయట రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ తరఫున రిలీజ్ చేశారు కానీ ఆమె బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు ఎక్కడ కూడా. సో ఇదంతా ఎట్లా చూడాలంటే, మీకేమన్నా గ్రీవియన్స్ ఉంటే, నిజంగా మీ మీద కేసు లేకపోతే ఈడీ అనేది పిలవదండి. అసలు పిలవడానికి ఛాన్సే ఉండదు. నేనేదో మహిళని, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ అంటే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ చెప్తా ఉన్నా, నేను మహిళని, నన్ను టార్గెట్ చేస్తున్నారు. అరే, నువ్వు 1500 కిలోమీటర్ దూరం పోయి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నావు కదమ్మా. మహిళ అయితే ఆ లిక్కర్ స్కామ్ చేయాలా? చేయకూడదు కదా. ఓకే సార్, ఒక నిమిషం సార్, మనతో పాటు ఈరోజు సుభాషిణి గారు. She cannot plead victim card. She cannot plead victim card because she is an accused. ఆమె నీకేమన్నా కేసు పెడితే చార్జ్ షీట్ వేసిన తర్వాత బయటకు వచ్చి ప్రూవ్ చేసుకో. అంతేగాని పొలిటికల్ స్టేట్మెంట్స్, మా నాన్నని ఎదుర్కోలేక, ఇవంతా పొలిటికల్ స్టేట్మెంట్స్, అవన్నీ ఈడీ పట్టించుకోదు అసలు. ఓకే సార్, సుభాషిణి గారి దగ్గరికి వెళ్దాం. సుభాషిణి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ముఖ్యమంత్రి గారి కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారి ఇష్యూ పైన మీ పార్టీకి కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, పొలిటికల్గానే ఎక్కువగా మాట్లాడుతున్నారు అనేటటువంటి ఇది వినిపిస్తుంది. మీరు టోటల్ అప్డేట్స్లో ఏ విధంగా చూస్తారు? మేము కేసీఆర్ గారి కూతురు అని మనం హ్యాండిల్ చేయట్లేదండి. ఈడీకి కేసీఆర్ గారి కూతురు, XYZ కూతురు అన్నది వాళ్ళకి సంబంధం లేదు. అవును, మేము పొలిటికల్ అటాక్స్ ఒకరికో ఎదురుగా ఒకరు మాట్లాడుకుంటాం, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ బట్ వి కాంట్ అట్రిబ్యూట్ దట్ ద ఈడీ ఈస్ ఫంక్షనింగ్ యాజ్ బికాస్ షీస్ డాటర్ ఆఫ్ ఎ సీఎం. సో దట్ వి కాంట్ అట్రిబ్యూట్. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇందాక సార్ చెప్పినట్టు ద విక్టిమ్ కార్డే ఈ మొత్తం మీరు చూస్తే ఆవిడ రేస్ చేసిన ఇష్యూస్ ఫ్రమ్ ద డే సమన్స్ వర్ ఇష్యూ టు హర్, ఇవాటి వరకు ఆవిడ రేస్ చేసిన ప్రతి ఇష్యూ కూడా ఒక విక్టిమ్ కార్డ్ ఇష్యూనే రేస్ చేసింది. కానీ ఒక్కటి కూడా లీగల్ గా, టెక్నికల్ గా సపోర్టివ్ లేదండి ఆవిడకి. డేవన్ ఆవిడేమన్నారు, 6th తర్వాత నన్ను క్వశ్చన్ చేశారు, నన్ను చేయకూడదు, సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం నన్ను 6th తర్వాత చేయకూడదు అంటే, ఎనీ లేమెన్ మామూలుగా ఆవిడ అంతమంది అడ్వకేట్స్, ఇంక్లూడింగ్ అడ్వకేట్ జనరల్ కూడా అక్కడ ఢిల్లీ తప్పించుకున్నారని నిన్న తెలిసింది. ఇంతమంది తెలిసినా కూడా కనీసం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఎనీ ఇష్యూకి స్పెసిఫిక్ యాక్ట్ ఉంటే దట్ యాక్ట్ విల్ ప్రివెల్ ద కామన్ లా అని చెప్పి ఎనీ లేమెన్ విల్ టెల్, అండ్ షీ హ్యాస్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అడ్వకేట్స్ ఇన్ దట్ కేస్. అండ్ ఆవిడ ఫండమెంటల్ గా తెలియక ఇష్యూ రేస్ చేసినట్టు మేము నమ్మమండి. బికాస్ ఎప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా అక్కడికి వెళ్ళారంటే, ఒక గవర్నమెంట్ వైపు వాదించే మనిషి కూడా అక్కడికి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు, ఏం మాట్లాడడానికి వెళ్ళారు, ఇంతమంది హిమాయత్ పెట్టి ఫండమెంటల్స్ వదిలేసి ఆవిడ ఏ బేసిస్ మీద ఇవన్నీ రేస్ చేస్తారంటే నథింగ్ బట్ టు ప్లే విక్టిమ్ కార్డ్ రోల్. దాంట్లో స్ట్రాంగ్ గా నమ్ముతాం.
నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే 24th కోర్టులో కేసు నడుస్తుంది, 24th వరకు ఆగాలంటే కోర్టు ఒకవేళ 24th పోస్ట్ పోన్ చేసినప్పుడు డేట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్లీ హోల్డ్, ప్లీజ్ హోల్డ్ case until 24th and after giving our orders you can subsequently enquire her అని చెప్పి కోర్టు ఇంట్రీమ్ ఆర్డర్స్ ప్లేస్ ఇచ్చుండేది. కానీ కోర్టు ఎక్కడ కూడా ఇంట్రీమ్ ఆర్డర్స్ సీరియస్ కదా ఆ విధంగా. సో కోర్ట్ హ్యాస్ నెవర్ సెడ్ ఎనీథింగ్. దట్ మీన్స్ యూ గో ప్రొసీడ్ స్మూత్లీ. ఇఫ్ ఎనీథింగ్ వాస్ దేర్ ద కోర్ట్ వుడ్ హావ్ ఇండెడ్ దేర్ అండ్ ఇంట్రీమ్ వుడ్ గివ్ ది సబ్సిక్వెంట్ ఆర్డర్స్. కాబట్టి కోర్టు కూడా ఎక్కడ చెప్పలేదు. ఆ ఊరికే మళ్ళీ కోర్టు ఇష్యూ ఆవిడే రేస్ చేసుకుని మళ్ళీ విక్టిమ్ కార్డ్ రోడ్ చేస్తుంది. ఇప్పుడు చివరికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్రాగేషన్ లో సెల్ ఫోన్ తీసుకోకుండా ఏం చేద్దాం ఈడీ వాళ్ళు పిలుచుంటారండి. నాకు తెలియకడుగుతా. ఫండమెంటల్ గా మెయిన్ ఇష్యూ ఇస్ దట్ ఆల్ ద సెల్ ఫోన్స్ వాళ్ళు తగిలెట్టేశారని సిసోడియా గారు కానీ కోట్ల రూపాయల సెల్ ఫోన్స్ తగ్గట్టాను ఒక మెయిన్ అలిగేషన్. ఆ అలిగేషన్ బేస్ చేసి ఇంట్రాగేషన్ లో ప్రైమ్ ఇష్యూ అది చేస్తున్నా. ఇంట్రాగేషన్ చేసేటప్పుడు సెల్ ఫోన్ చెక్ చేయకుండా ఏం చెక్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే 10 సెల్ ఫోన్స్ మీరు చెక్ చేసుకోండి. మీ సెల్ ఫోన్ చెక్ చేయడానికి అభ్యర్థి 50 PMLA 52 and 53 కింద మ్యాండేట్ లేదు సెల్ ఫోన్ చెక్ చేయాలని. ఆడ్ ఫీడ్బ్యాక్ section. These are nothing but civil proceedings and all who are interrogating of the respective officers play the role of civil proceedings and so civil proceedings లో cell phones are considered as electronic evidence. కానీ సుభాషిణి గారు మొదటి నుంచి కవిత గారు చెప్తున్నారు, మేము భయపడం, తెలంగాణ వాదులం భయపడం, మేము అన్నిటికీ సహకరిస్తున్నాం అని క్లియర్గా చెప్తున్నారు కదా. ఏమండి, మా ఫాదర్ సీఎం అయి కూర్చుని నా వెనకమాల నుంచుంటే వెనకమాల నేను కూడా అలాంటి హీరోయిన్ ట్రీట్స్ అయితే ఒప్పుకుంటూ వెళ్తానండి. దానిదేముంది ఇవన్నీ పెద్ద. సో హీరోయిన్ డేట్ జస్ట్ ఝాన్సీకి రాని ఒప్పుకుంటూ మన జైలుకి వెళ్తే ఇంత ముందు జైలు గాంధీజీ గారు వెళ్తే పెద్ద రాజకీయ నాయకులు అయితే ఇవాళ ఈ కేసు మీద రాజకీయ నాయకులు అవుతుంది అనుకుంటుందేమో. అట్లా లేదండి జనం ఇప్పుడు. అసలు సచ్ షేమ్ఫుల్ దట్ బతుకమ్మ ఆడించిన ఈవిడ, అందరు బతుకులు బాగా చేయాలని ఆడించిన ఈవిడ ఇవాళ ఎంత రాజకీయ స్టంట్ అయిందంటే ఇవాళ ఈయన తాళి తెప్పలేని బతుకులతో ఆడతామని నిర్ణయించుకుందంటే ఒక ఆర్టీ ఢిల్లీలో బిజినెస్ చేసుకుంటూ వాట్ మెసేజ్ ఇట్ సెట్ అంటే. రైట్, ఓకే సార్, ఓకే మేడం. మీరు రైజ్ చేసినటువంటి పాయింట్స్ అన్నిటి కూడా ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు ఈడీ విచారణ నిన్న మొన్న హాజరయ్యారు, ఈరోజు కూడా కొనసాగుతుంది. సో మీరేమో ఒక వెర్షన్ వినిపిస్తున్నారు, మిగతా పార్టీలు లేకపోతే వాళ్ళు వేరే వెర్షన్ వినిపిస్తున్నారు. టెక్నికల్గా అదే లీగల్గా కూడా మన అడ్వకేట్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి మరి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. నమస్తే. వాస్తవానికి ఏంటంటే శర్మ గారు పాపం అడ్వకేట్ గారు ఆయన తన ధోరణిలో తను మాట్లాడిండ్రు. ఈడీ ఎందుకంటే ఆయనకి సత్యమే తెలుసు, నిజం తెలుసు. నిజానికి సత్యానికి కూడా తేడా ఉంటది. నిజం సత్యం తెలుసు అడ్వకేట్ గా కాబట్టి ఆయన మాట్లాడింది. మేము రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులం, ఖచ్చితంగా మేము ఏది మాట్లాడినా కూడా రాజకీయమే అయితే మేమే కాదు ఆ సంస్థ. మీరు రాజకీయమే మాట్లాడాలి సార్. ఒక నిమిషం సార్, మీరు మాట్లాడి రాజకీయమే మాట్లాడాలా? మేము ఏది మాట్లాడినా రాజకీయం అంటారు, మేము రాజకీయమే మాట్లాడతాం. ఇంకొకటి, జాతీయ ప్రభుత్వం కూడా ఒక పార్టీ ఆధీనంలో, ఒక పార్టీ నుంచి ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులే దాన్ని నడిపిస్తున్నారు. జాతీయ ప్రభుత్వ ఆధీనంలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా కొనసాగుతున్నటువంటి ఈ సంస్థల విశ్వసనీయత ఎంత, ఈ సంస్థలు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఎంత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు సుమారుగా 5252 కేసుల్లో వాళ్ళు దోషులుగా తేల్చింది 25 మంది. 125 మంది మీద కేసు పెడితే అందులో 116 మంది కూడా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వ్యక్తులే. ఎవరినైనా కూడా ఇప్పటి వరకు మనం చూసుకున్న వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే మళ్ళీ ఆ కేసులు కొనసాగింపులు ఉండవు. వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతారు. వాళ్ళ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు ఆ పైన చర్యలు ఉండవు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు 1500 కోట్ల రూపాయలకు శ్రీరాములు గారు కర్ణాటకలో క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. హేమంత్ బిశ్వాస్ శర్మ గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, వాళ్ళ మీద కొనసాగటం లేదు. శుభేందు అధికారి మొన్నటికి మొన్న మహారాష్ట్రలో రాణి అనుకుంటా తన పేరు, సంజయ్ రౌత్ గారి మీద కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా తప్పుబట్టి ఈ విచారణ సరిగా జరగలేదు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు సక్రమంగా లేవని కోర్టు కూడా తప్పుబట్టి చివాట్లు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా హైకోర్టు అడ్వకేట్ శర్మ గారు కొంచెం గమనిస్తే మంచిది.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఏ విధంగా ఎవరి కోసం పనిచేస్తున్నాయి. నిజంగా వాళ్ళు సచ్చీలు రే, కానీ ఏం చేస్తారు, తప్పదు, వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రెజర్ అట్లాంటిది. కాబట్టి పైన ఉన్న అధికారులు ఏది చెప్తే ఆ విధంగానే పనిచేసే పరిస్థితులు ఉన్నాయని, దాని విశ్వసనీయత ఎంత అని చెప్పడానికి నేను చెప్పిన ఈ ఉదాహరణ సరిపోతుంది. ముందు మరకంటిచ్చి అరెస్టులు చేసి ఆ తర్వాత కోర్టుకెళ్ళి కోర్టులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత ఈ జరిగినటువంటి మొత్తం సంఘటనకి ఎవరు బాధ్యులవుతారు అనేటువంటిది రేపొద్దున దీనిపైన ఒక పెద్ద ఉద్యమం లేపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈడీలు తప్పు చేయని వ్యక్తులను అరెస్ట్ చేయరు, తప్పు ఉంటేనే అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఇది సత్యం నిజం నడిచిన రోజు. ఇప్పుడు సత్యం ఎక్కడిది, నిజం ఎక్కడిది? తన వ్యక్తిగత ఆధిపత్యం నడవడం కోసం వ్యక్తి చేస్తున్న అరాచకానికి పరాకాష్ట ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని మా అభిప్రాయం. ఆ విధంగా జరుగుతున్నటువంటి అందులో భాగంగానే వినండి సార్, అందులో భాగంగానే ఇప్పుడు జరిగిన సంఘటన 2000 ఈ రోజు విచారణను ఎదుర్కొంటున్నటువంటి కవిత గారు ఎప్పుడో జూలైలో పర్వేజ్ సింగ్ వర్మ ఏ విధంగా చెప్పగలుగుతాడు, అరెస్ట్ చేస్తాము, 10 ఫోన్లు ధ్వంసం చేసిండ్రు, ధ్వంసం అనేటువంటి మాట మీకు ఎట్లా తెలిసింది, వాడిన సంగతి మీకు ఎట్లా తెలిసింది? విచారణ జరగలేదు, వివరణ జరగలేదు. ఒకరు బాధితులు అంటారు, ఒకరు నిందితులు అంటారు, ఒకరు నిన్నటికి నిన్న ఈడీ ఇట్ ఈస్ ఓన్లీ సస్పీషియస్ అనుమానితురాలుగా తీసుకున్నామని లోకల్ కోర్టుకు కూడా ఈడీ చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ముఖ్యమంత్రి గారి బిడ్డ కాబట్టి భయపడతాం, నిజమే. మరి సామాన్య వ్యక్తి అయితే ఎవరైనా భయపడతారు. ఆవిడ ఆ నేపథ్యం ఉన్న వ్యక్తిగా మీరు కూడా భయపడరు, నేను కూడా భయపడను. ఎట్లా భయపడతారండి? దాన్ని వెటకారాలు పెట్టి మాట్లాడడం అనేది మీ విజ్ఞతకు మీకే చెల్లుబాటు అవుతుంది. నాకైతే అర్థం కాలే మీరు మాట్లాడిందో. బతుకమ్మలు ఆడించి నిజం, బతుకమ్మ సంస్కృతిని ఖండాంతరాలు వ్యాపింపజేసింది నిజం, తెలంగాణ ఉద్యమంలో యావత్ మహిళా శక్తిని కూడగట్టింది నిజం. ఈ రోజు మీలాంటి పార్టీలు, మీలాంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలలో వ్యక్తులను, వ్యవస్థలను దిగజార్చిస్తున్నటువంటి పరిస్థితి యావత్ భారతదేశం చూస్తుంది. ఇదే పరిస్థితి. మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడలే, సుభాషిణి గారు మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడండి. ఒక నిమిషం మనం ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే కోటేశ్వర గారికి ఏ పార్టీకి సంబంధం లేదు, మాలాగా ఎనాలిసిస్ చేసే వ్యక్తి కాబట్టి ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు, అది ఏంటి కన్ఫ్యూజను? రకరకాలుగా వార్తలు, ఊహాగానాలు, ఆమె పైన, ముఖ్యంగా కవిత గారి పైన అనుమానితురాలని, నిందితురాలని, బాధితురాలని ఏ కోణంలో మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో? మనం ప్రత్యేకంగా విశ్లేషించాల్సినటువంటి అవసరం లేదు. జస్టిస్ నాగపాల్ స్పెషల్ కోర్టు ముందు ఆమె నిందితురాలా అనుమానితురాలా అంటే ఈడీ నిందితురాలు కాదు అనుమానితురాలు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది ఈడీ. అందువలన మన బుర్రలో ఏది దోస్తాది మనం చెప్పుకోవచ్చు, కానీ ఇప్పటి వరకు ఆమె అనుమానితురాలు తప్ప నిందితురాలు కాదు. నిందితురాలు అయి ఉంటే చార్జ్ షీట్, వ్యవహారం అవన్నీ ఉండేవి. ఇంకొకటి, సరే అనేక అంశాలు గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాటికి వచ్చేసరికి మరొక ట్విస్ట్ ఈ కేసులో. ఈ ట్విస్ట్ ఏమిటంటే, ఈడీ సెల్ ఫోన్లను దోషం చేస్తుందని చెప్పేసి వేరే కేసులో మెన్షన్ చేసింది. కవితతో సహా మరి కొంతమంది సెల్ ఫోన్లను దోషం చేశారు. అంటే ఏమిటంటే దాని అర్థం ఇంకా ఆ ఫోన్లు లేవు, అందుబాటులో లేవు అనేటువంటిది ఈడీ స్పష్టంగా చెప్పింది. అది చెప్పినప్పుడే మనలాంటి చర్చల్లో నారాయణ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ సెల్ ఫోన్లను ధ్వంసం చేసినా కానివ్వండి, దానిలో నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని ఆ సెల్ ఫోన్ కంపెనీల యొక్క సర్వర్ల నుండి తీసుకోవడానికి అక్కడ నిల్వ ఉంటది, దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటది. దానివల్ల ఫోన్లను ధ్వంసం చేయవచ్చు తప్ప సమాచారాన్ని ధ్వంసం చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి గతంలో చెప్పాం. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి ఇది జరిగి చాలా రోజులు అవుతాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కవిత గారు ఆ ఫోన్ల గురించి నేను ధ్వంసం చేయలేదు అని చెప్పారు తప్ప ఆ ఫోన్లు ఉన్నది లేనిది చెప్పలేదు. ఒకటి, ఇవాళ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈడీ ముందుకు వెళ్తూ ఆ ఫోన్లు ఇదిగో, ఆ ఫోన్లు ఇవి ఉన్నాయి, నేను తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తానని చెప్పేసి చెప్పారు. ఇది కొంచెం కొత్త
చర్చకి దారి తీసేటువంటి అవకాశం ఉన్నది అనేది నా అభిప్రాయం. ఏమిటి అంటే మొన్న తనని విచారించేటప్పుడు ఈడీ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుంది, ఇది నా వ్యక్తిగతమైనటువంటి గోప్యతకి భంగకరం అని చెప్పేసి కవిత గారు వాదించారు. ఓకే, దాన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు, అందులో వాస్తవం కూడా ఉంటది. సరే, చట్టం ఏం చెప్తుంది అనేటువంటిది అది వేరే అంశం. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మరి నా ఫోన్లు నేను కొంతమందికి, నా సహాయకులకి లేదా నా బంధువులకి ఇచ్చాను, అవన్నీ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మరి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమాచారం కూడా అందులో ఉండుంటుంది ఆ ఫోన్లలో. అది ఈడీకి ఇస్తే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి గోప్యత కూడా భంగం కలిగించేటువంటి అవకాశం ఉంటది కదా. మరి ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు సహజంగానే బీఆర్ఎస్ శ్రేణుల్ని కవిత గారికి వస్తుంది. లేదు, శర్మ గారు కూడా చాలా స్మైల్ ఇస్తున్నారు, నవ్వుతున్నారు, ఏదో పాయింట్ తట్టినట్టుగా ఉంది శర్మ గారికి కూడా. లేదు, ఆ సమాచారాన్ని అంతా, ఆ బంధువులు వాడినటువంటి ఆ సమాచారాన్ని అంతా, దాన్ని అంతటిని తీసేసి ఒట్టి ఫోన్లు, సెల్ ఫోన్లు ఆమె ఇస్తున్నారా? ఒట్టి సెల్ ఫోన్లు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు అనేటువంటిది ఒకటి. సరే, శర్మ గారికి తెలుసు ఇటువంటి సందర్భాల్లో కోర్టుల్లో విచారణకు వచ్చినప్పుడు ఆరోపణలకు గురైనటువంటి వాళ్ళు అంతకు ముందు ఏం చెప్పినప్పటికీ తమ మీద ఆరోపణ చేసినటువంటి వాళ్ళని వెర్రి వాళ్ళని చేయడానికి కానీ లేదా మరొక విధంగా తమ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, ఇదిగో మా మీద ఈ ఆరోపణ చేశారు, మేము ఫలానా వ్యక్తిని చంపామని చెప్పేసి మా మీద చెప్పారు, ఇదిగో ఆ వ్యక్తి చావలేదు, ఇదిగో బతుకున్నాడని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి చూపించినట్టుగా ధ్వంసం చేశారు అని చెప్పినటువంటి ఫోన్లని ఆ రోజు కోర్టులో సమర్పిస్తే అది ఒక భిన్నమైనటువంటి పరిణామంగా ఉండేది. కానీ ఆ ఫోన్లను సమర్పించాలని ఈడీ అడగలేదు, లేదు ఇస్తామని చెప్పేసి ఇంతకు ముందు చెప్పలేదు, ఇవాళ ఎందుకు తీసుకెళ్లి ఇస్తున్నట్టు అనేటువంటి ప్రశ్న సహజంగానే సామాన్యులకి అర్థం కాదు. అందువలన ఈ కేసులో జరుగుతున్నటువంటి ట్విస్టులు ఇవన్నీ చూసినప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఒక ప్రహసనం లాగా నడుస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఓకే సార్, ఒక నిమిషం సార్, శర్మ గారి దగ్గరికి వెళ్దాం. గోపాల్ శర్మ గారు, సరే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఈడీ ప్రస్తుతానికి కవిత గారిని అనుమానితురాలుగా కేటగిరీలోనే ఆమెని విచారిస్తుందా? ఒకవేళ అది విచారిస్తే దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? శర్మ గారు. రైట్, ఓకే, టెక్నికల్గా ఏదో ఇష్యూ వచ్చింది. ఒకసారి సుభాషిణి గారి దగ్గరికి వెళ్దాం. సుభాషిణి గారు, సరే ఈరోజు దీన్ని ఈడీ మీదే ఒక అభియోగాలు వస్తున్నాయి, వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అడపాదడపా ప్రతిపక్షాలు కూడా చేస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూసుకుంటారు? మరి మీరు వాళ్ళు కొన్ని కేటగిరికల్గా చెప్తున్నారు, అంటే రకరకాలుగా చాలా ఉదంతాలు ఇస్తున్నారు, వాటివన్నిటి ఇప్పుడు మెన్షన్ చేస్తే మనకి టైం ఉండదు. కానీ అంటే బీజేపీలో జాయిన్ అయితే స్వచ్ఛీలు అవుతారా అనే ఒక కాన్సెప్ట్ కూడా వస్తుంది. దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? అట్లాగే ఈ కేసు మాత్రం ఆ విధంగా నడవట్లేదండి. ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఈడీ కూడా ఇప్పుడు ఇందాక నుంచి అంటున్నారు, అప్పుడు ఈ మాట చెప్పారు ఇన్వెస్టిగేటింగ్, అప్పుడు ఈ మాట చెప్పారు ఈడీ అంటే, ఇట్ వాస్ లాంగ్ టైం నుంచి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఇవాళ వాళ్ళని కాల్ చేయరండి. ఎందుకంటే ఇదేమైనా బౌన్స్ అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైనా బౌన్స్ అయితే బీజేపీ ఒకవేళ చేయించాలనుకున్నా కూడా మాకు బ్యాటరీ మార్క్ అవుతుంది. ఇందాక బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఆవిడ ఏమైనా క్లీన్ చిట్ ప్రూవ్ అవుతే ఎవరు బాధ్యులు అంటే, మరి మీరు ఎమ్మెల్యే స్కామ్ లో మేము క్లీన్ చిట్ ప్రూవ్ అవుతే ఎవరు బాధ్యులు అంటే దానికి ఆన్సర్స్ ఉండవండి. This is one investigation which has gone long process. Today they have come to this conclusion. They are interrogating her. Next, our చిన్న సబ్మిషన్. ఇందాక లీగల్ టెక్నిక్ ఆఫ్ దిస్ కేసు మాట్లాడటం వచ్చాం, కానీ దేశంలో అన్ని చోట్ల అక్కడ చేస్తాం అరెస్ట్ చేయలేదు, కాబట్టి ఇక్కడ ఏం తప్పు చేస్తాం మనం అరెస్ట్ చేయకూడదు మీరు అడుగుతున్నారా? ఇందాక మీరు వాదించే వాదనే క్రెడిబిలిటీ లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ది స్టేట్ అండ్ ద లీగల్ ఇష్యూస్ విచ్ లీగల్ టెక్నిక్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ దిస్ కేసు. దాని మీద మాట్లాడేటప్పుడు అవతలాలు వదిలేమని సత్యాలు బతికాలని మనకి ఇమ్మెటీరియల్. ఈ కేసు వరకు లీగల్ గా ఏం స్టాండ్ ఉంది, ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఎనఫ్ ఫర్ నాట్ టు ఇంటరాగేట్ హర్ ఆర్ టు అరెస్ట్ హర్ అన్నదే మాత్రమే మాట్లాడదాం. ఆయన వదిలేరు కాబట్టి మమ్మల్ని వదిలేసాడు అంటే మీరు తప్పు ఒప్పుకుంటున్నారా? మీరు ఇంత అనుమానితురాలు అన్నప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటండి? ఓన్లీ ఇట్స్ అన్ ఇంట్రాగేషన్. వై ఆర్ యు పానికింగ్? ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ జనాన్ని పెట్టి అర్ధరాత్రి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి అక్కడ కూర్చోబెట్టే ఉద్దేశం ఏంటి? వై ఆర్ యు పానికింగ్ సో మచ్? ఇట్స్ జస్ట్ ఏ ఇంట్రాగేషన్, జస్ట్ ఏ
She's just interrogated by the ED. You should not be so impulsive in reaction. That if she comes out clean, it's a part and parcel of ED procedure. Nothing beyond that. దానికి ఎవరైనా డిఫేమ్ చేస్తున్నారు, డిఫేమేషన్ సూట్ వేసుకోండి ఇంటి మీద. ఎవరు ఆపారు? ఇన్ని చట్టాలు ఉన్నాయి మన దగ్గర. ఏమేమి ఆ ఈడీ చేస్తున్నారు? మాలిషియస్ థాట్ అన్నారు, డిఫేమ్ చేస్తున్నారు నా రెప్యుటేషన్. నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక నాయకురాలు లిక్కర్ స్కామ్ లను చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. నువ్వు అది నీ బురద నీ మీద జల్లించుకోవడం, రిస్క్ తీసుకోవడమే చాలా తప్పు. Politicians should not only do good things, they should also prove that they are doing good things. That is the belief of, that is the main role of a politician. That she has violated. అది రేపు ప్రూవ్ అవుతా లేదని సెకండరీ ఇష్యూ. నేను ఇందాక అలిగేషన్ వేసింది ఆవిడ బతుకమైన, ఎందుకంటే ఈ స్టేజ్ వరకు ఆవిడ వెళ్ళకుండా, సార్ చేసి ఉంటారా చేసి ఉండకపోయారు తర్వాత విషయం, కానీ ఈ స్టేజ్ వరకు వెళ్ళకుండా రాసింది. ఏం రాష్ట్రంలో ఇన్ని దోచుకున్నారు, ఇంకోటి దోచుకోవడానికి వీలు లేదా మీకు? ఎందుకంటే వెళ్ళేదాకా పోయి పరువం తీర్చుకోవడమండి మనం. అరే మీరు ఏం మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. మీరు ఎట్లా మాట్లాడతారు? దోచుకున్నారని ఎట్లా మాట్లాడతారు? మీ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఎట్లా మాట్లాడతారు? మీరు ఇష్టం ఉన్నట్టు క్లెయిమ్ చేస్తారు మీరు. మీరు మాట్లాడే మీ టైం ఉందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదనుకుంటే అది చేస్తుంది, ఏదనుకుంటే అది చేస్తుంది. జిఎంఆర్ మీద అనవసరంగా ఐటీ రైట్స్ చేసి కేసు ఎట్టి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అదానికి ఇచ్చినాక క్లీన్ చిట్ ఇచ్చింది. మీరేం మాట్లాడతారు దానికి చెప్పండి. కవిత గారికి కానీ మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారు? చాలా దోచుకున్నారని మీరు అందరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నాకు అయితే తెలియదు. మీరు క్వశ్చన్ చేస్తుంది కోర్టు ద సేమ్ వే. ఇప్పుడు ఇది జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 52 and 53 సెక్షన్స్ కింద అయితే ఇట్స్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో ఇంట్రాగేషన్స్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి అందరికీ చూపించడం ఇస్ అగైన్స్ సబ్జుడిస్, అగైన్స్ షీస్ వైలేటింగ్. ఆ నాన్న చేసేది కూతురు చేస్తే ఎంతసేపు జనాలకి, అంటే ఈడీ చెప్పరు ఆ సెల్ ఫోన్స్ లో ఏముందో చెప్పరని చెప్పి ధీమాతో మీరు సెల్ ఫోన్స్ దానిలో ఏమి లేకపోయినా ఎవరో ఫోన్ ఊరికి ఎత్తుకొచ్చినా మీరు చూపించుకుంటూ అసలు మీరు ధ్వంసమైంది అన్నారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు అన్నారు ఈడీ అల్లే ధ్వంసమైందని, మీరు ధ్వంసమైంది అన్నారు. పర్వేజ్ సింగ్ వర్మ ఆగస్టు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు. పర్వేజ్ సింగ్ వర్మకి ఎవరిచ్చిండ్రు రైట్? ఎవరిచ్చిండ్రు పర్వేజ్ సింగ్ వర్మకి అరెస్ట్ అవుతుంది అని? ఆయన ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? మీరెవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి? శ్రీనివాస్ గారు, సుభాషిణి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, సుభాషిణి గారు ఒక్క నిమిషం. సరే శ్రీనివాస్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు వేరే స్టాండ్ చెప్తారు, మీరు మీ స్టాండ్ చెప్తారు. కానీ ఇక్కడ ఒక విషయం అండి, కవిత గారు ఖచ్చితంగా ఏమీ లేకుండా బయటికి రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఎందుకు విచారణకి సహకరించట్లేదు? సరే సహకరించి అభియోగం, ఒక నిమిషం నేను నా మాట కాదు, ఒక నిమిషం. ఇన్ని అభియోగాలు ఎందుకు? అసలు ఇంత హడావుడి ఎందుకు? వాళ్ళు పిలిచారు, జస్ట్ ఇదంతా ప్రాసెస్లో జరుగుతుంది కదా. మామూలుగా సైలెంట్గా వెళ్ళి ఈడీ అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా, లేదా వాళ్ళ విచారణ ఎదుర్కొని నేరుగా వచ్చేస్తే అయిపోతుంది కదా అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఏమైనా సమాధానం చెప్తారా? విచారణకు సహకరించడం లేదనేటువంటిది తప్పుడు ఆరోపణ. ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ, ఆమె వెంట ఉన్నటువంటి జనం ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకురాలైనా లేకపోతే ఎవరైనా అట్లాంటి పరిస్థితి కలిగినప్పుడు వెంట ఉంటారు. ఎవరు తీసుకెళ్ళిండ్రండి అక్కడ ఉన్న జనాలందరినీ? ఎవరైనా పోగు చేసి తీసుకెళ్లి మాట్లాడిండ్రా? మీరే తీసుకెళ్తారండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ కామన్ మ్యాన్ గురించి మనం మాట్లాడలేదు. ఈ రోజు ఆరోపణలు వస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి అంత అవసరం ఏమొచ్చింది? ఒక్క ఆమె లేదా ఆమె వ్యక్తిగత సహాయదారులో లేదా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ లాయర్సో ఎవరో ఒక 4-5 వెళ్తే సరిపోయేది కదా అనే ఒక విమర్శ. ప్రజల గురించి అనట్లేదు, అభిమానులు వెళ్తారా వెళ్ళరా అనేది అది వాళ్ళ ఇష్టం. డెఫినెట్ గా వెళ్తారు, అభిమానించే వాళ్ళందరూ వెళ్తారండి. మీ ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే మీరు వెళ్ళరా? అంటే ఇది ఫ్యామిలీ, అంటే మీరు ఫ్యామిలీ రాజకీయం ఆడుతున్నారు అన్నమాట. డెఫినెట్లీ అండి. కాదని ఎవరన్నారు? మీకు లేదా ఫీలింగ్? మీకు లేదేమో ఆ ఫీలింగ్, మాకుంది. వి హావ్ సచ్ ఎ ఫీలింగ్. అరే వి హావ్ సచ్ ఎ ఫీలింగ్. షీ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ, వి బిలాంగ్స్ టు దేర్ ఫ్యామిలీ. వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. You don't have the feeling of, you don't have such feeling. మీకు ఒకటే ఫీలింగ్ ఉంది,
ఆపోజిషన్ వేధించడం ఒకటే ఫీలింగ్ ఉంది, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చడం ఒకటే ఫీలింగ్ ఉంది. మీకు ఆ ఫీలింగ్ తప్ప ఇంకేం లేదు. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తులకు కట్టబెట్టడం ఇంకా ఇది ఒకటే ఫీలింగ్స్ ఉన్నాయి మీకు. భారతీయ జనతా పార్టీకి వేరే ఫీలింగ్స్ లేవు, భారతీయ జనతా పార్టీకి వేరే ఫీలింగ్స్ లేవు, ఉండవు కూడా మీకు. మీకు ఒకటే ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా. ఎక్కడ ప్రభుత్వాలను కూల్చేయాలి, ఎక్కడ ఆపోజిషన్ లేకుండా చేయాలి, ఎక్కడ ఎన్నికలు వస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకులను జైల్లో పెట్టాలి, ఇవే ఆలోచనలు ఉన్నాయి. ఇది ఎవరైనా నమ్ముతారు దేశంలో? ఇది కాదని ఎవరు అనలేరు, మీరు అనలేరు, మీ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అనలేరు. ఎందుకనలేము? ఎందుకంటారు? పుదుచ్చేరిలో ఒక్కటి గెలిస్తే కూలగొట్టిండ్రు, మధ్యప్రదేశ్ ఏం చేసిండ్రు, రాజస్థాన్ లో ఏం చేసిండ్రు, గోవాలో ఏం చేసిండ్రు. సరే మీరు ఏం శ్రీనివాస్ గారు, చర్చ మనకి పక్కతో వెళ్తుంది. ఒక నిమిషం కోటేశ్వర గారి దగ్గర ఆగడాలు సామాన్యంగా లేవు దేశంలో. ఒక నిమిషం సార్. దేశంలో మీరు చేస్తున్న ఆగడాలు ఈ దేశ సంపాదన అంతా ఒకరిద్దరు వ్యక్తుల చేతులతో కేంద్రీకృతం చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది? రాజకీయ కక్ష సాధింపు చర్యలు అంటారు. మళ్ళీ కూడా చెప్తున్నాను, సుభాషిణి గారికి తెలియాల్సింది ఏంటంటే ఆవిడ ఉన్నంత సచ్చీలంగా భారతీయ జనతా పార్టీ లేదు. పాపం ఆవిడ చాలా రిజర్వ్ గా మాట్లాడుతుంది, కన్సైన్డ్ గా తన ఇంటి వరకు, తన ఉన్న చోటి వరకే మాట్లాడుతుంది. తనకు తెలియదు రాజకీయం. రైట్ ఓకే అండి. ఒక నిమిషం, మనకి గోపాల్ శర్మ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ఒక నిమిషం అడ్వకేట్ గారు, శర్మ గారు వెల్కమ్ బ్యాక్ అండి. శర్మ గారు, ఇందాక మీకు ప్రశ్న అడిగాను, మీరు ఫ్రీజ్ అయిపోయింది మీకు ఇది. ఒక నిమిషం చెప్పండి. అంటే కవిత గారిని ప్రస్తుతానికి అనుమానితురాలుగానే విచారణ చేస్తున్నాము అనేటటువంటి ఒక ఇండికేషన్ అయితే వచ్చింది. సో ఈ కోణంలో మీ విశ్లేషణ ఏంటి? అంటే అనుమానితురాలు అంటే ఏ విధంగా ఈడీ విచారణ సాగుతుంది, దాంట్లో ఏ విధంగా సహకరించాల్సి వస్తుంది, దాని పరిధులు ఏంటి, అది లీగల్గా చెప్పండి సార్. నేను ఇంతకుముందు చెప్తుంటే అది వైఫై పోయింది. నో ప్రాబ్లం, చెప్పండి సార్. నో ప్రాబ్లం. అయితే ఏంటంటే అనుమానితురాలుగా పిలిచిన, విట్నెస్ గా పిలిచిన వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని కూడా కన్ఫరెంట్ చేస్తారండి. ఈ 6 నెలల నుంచి జరిగిన ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, 12 మందో 14 మందినో అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ ఒక డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అని. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో బయట మనకు తెలియదు కదా. రామచంద్ర పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో మనకు తెలియదు కదా. అభిషేక్ బోయిన్పల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో ఎవరికి ప్రపంచానికి తెలుసా? ఎవరికి తెలీదు. వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా ఎదురుగా పెడతారు. ఆ అమ్మాయికి కవిత ముందర పెడతారు, పెట్టి కన్ఫరెంట్ చేస్తారు. ఇదిగో వాళ్ళు ఇట్లా చెప్పారు, నీ డిఫెన్స్ ఏంటి? ఆమె దగ్గర డిఫెన్స్ లేదనుకోండి, నెక్స్ట్ మూమెంట్ ఏంటి? అరెస్ట్ చేయాలా లేదా? ఇంకోటి, ఈ ఈడీకి ఇట్ హ్యాస్ జుడిషియల్ పవర్స్, దేర్ ఫోర్ వాళ్ళకి వేరే కోర్ట్ పర్మిషన్ అవసరం ఉండదు. దెన్ దేర్ వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు, ఇంటిమేషన్ ఇచ్చి, వాళ్ళ లాయర్లకి ఇంటిమేషన్ ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎట్లా చూడాలంటే, అన్లెస్ దేర్ ఈస్ సమ్ ఎవిడెన్స్, మామూలు వ్యక్తులు కూడా పిలవరండి వాళ్ళు. అది ఎవరు మర్చిపోతున్నారు ఆ ఆర్గ్యుమెంట్ ని. అన్లెస్ దే హ్యావ్ ఎవిడెన్స్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, లేకుండా పిలవటానికే లేదు. ఈమెంటే పాప ముఖ్యమంత్రి కూతురు, మామూలు ఆడవాళ్ళని కూడా పిలవడానికి లేదు, మామూలు మనుషులని మగవాళ్ళని కూడా పిలవడానికి లేదు యాక్ట్ లో. సో దేర్ ఫోర్ నేనేమంటున్నా, వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ పెట్టి కన్ఫరెంట్ చేసి, దెన్ ఓన్లీ ఇగో నువ్వు అనుమానితులు కాదు, నువ్వు ముద్దాయివి అని చెప్పి ఆమెకి అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈడీ అంత ఆషామాషిగా ఇన్వెస్టిగేషన్ అనేది ఉండదు. సరే ఓకే. గోపాల్ శర్మ గారు, ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పటి వరకు, అంటే మీకునే ఎక్స్పీరియన్స్గా అడ్వకేట్గా, ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి, కవిత గారికి సంబంధించి విచారణ అంతా కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఈడీ ప్రాసెస్ ప్రకారం వెళ్తుందనే విశ్లేషిస్తారా? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఎందుకంటే అదంతా రికార్డ్ అవుతుందండి. ఒకవేళ కవిత గారు బయటకు వచ్చి అఫిడవిట్ వేస్తే సుప్రీం కోర్టులో, వాళ్ళు ఏం చేస్తారు, రిబటల్ ఎవిడెన్స్ చూపిస్తారు. ఇదిగోండి మేము ఇవన్నీ కూడా రికార్డ్ చేశాము. 5-6 కెమెరాలు ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ రూమ్ కెమెరాస్, సీసీటీవీ ఫుటేజ్ కాకుండా ఆ వీడియో తీస్తారు ఇవన్నీ కూడా. సపోజింగ్ ఆమె ఎలిగేషన్ చేసింది అనుకోండి, నన్ను 3rd డిగ్రీ మెథడ్ ఉపయోగించారు, లేకపోతే నన్ను భయపెట్టారు, లేకపోతే మా బంధువులను అరెస్ట్ చేస్తామని భయపెట్టారు అని గనక ఆమె అఫిడవిట్ వేస్తే, ఇట్ విల్ బి డిజాస్టర్స్ ఫర్ హర్. ఆమెకే నష్టం అవన్నీ కూడా. ఎందుకంటే ఇవంతా రికార్డ్ అవుతుంది. ఈడీ యాక్ట్ అంత ఈజీగా ఉండదండి.
మొత్తంగా కూడా సీసీటీవీలో ఫుటేజ్ లో ఉంటది. ప్లస్ సెపరేట్ వీడియోగ్రాఫర్స్ కూడా రైట్ వీడియో తీస్తారు. ప్రతి వర్డ్ రికార్డ్ అవుతుంది అక్కడ. అవన్నీ కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆమెకే నష్టం అవన్నీ. సో అట్లా వేగ్గా అండి, డెఫినెట్ గా చాలా పారదర్శకంగానే ఉంటది. సరే, ఇంతకుముందు మన బచ్చు శ్రీనివాస్ గారు 5,000 కేసులు పెట్టారు, 23 మంది ప్రూవ్ అయినాయి. అది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే డిస్ప్రూవ్ అయితే ఏముంది అందులో. రైట్ సో బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, ఈజీగా ఎవరిని పిలిచి ఇంటరాగేషన్ అనేది, ఇన్వెస్టిగేషన్ అనేది చెయ్యరు అన్లెస్ దే హ్యావ్ ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్. అండ్ ఇంకోటి, ఇంత సీరియస్ ఎందుకు తీసుకుంటుందంటే సుప్రీం కోర్టు ఒక కేసులో ఏమన్నారంటే మర్డర్ కేసు కన్నా, రేప్ కేసు కన్నా, గ్యాంగ్ రేప్ కన్నా crime ఇది మనీ లాండరింగ్. ఎస్ మన దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి తప్పించుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఇది చాలా హీనియస్ క్రైమ్ అని సుప్రీం కోర్టు ఫుల్ చెప్పింది. రైట్ సార్. సార్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. టెక్నికల్గా కొద్దిగా ఇబ్బంది ఉంది, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక నిమిషం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్తా, కోటేశ్వర గారి దగ్గరికి వెళ్తా సార్. కోటేశ్వర గారు, సరే పదే ఈమె కవిత చేసిందా లేదా నేను చెప్పట్లేదు. ఆమె చేయకపోతే వెల్ అండ్ గుడ్, చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తుంది కడిగిన ముత్యం లాగా. కానీ సుప్రీం కోర్టు మటుకు రైట్ సార్. ఒక నిమిషం సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. ఐ విల్ కమ్ బ్యాక్ టు విత్ ఇన్ 1 minute. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మనం కోటేశ్వర గారు, కోటేశ్వర గారు, సరే ఇప్పుడు లీగల్ గా, ఎందుకంటే నేను ఈ రోజు డిస్కషన్ లో మన గోపాల్ శర్మ గారికి పదే డీటెయిల్ గా వెళ్ళడం గల కారణం ఏంటంటే, మనం పైన చర్చించడం వేరు, ఊహాజనితంగా చర్చించడం వేరు. లీగల్ ఆస్పెక్ట్స్ ఏం చెప్తున్నాయి, ఎప్పటి వరకు జరిగినటువంటి ప్రొసీడింగ్ అంతా ఏ విధంగా వెళ్తుంది, ప్రొసీజర్ ఏం చెప్తుంది, అది పర్ఫెక్ట్గా ప్రజలకి చేరవేయాలనేటువంటి చిన్న తపనతోటి చేస్తున్నాం. సరే, ఇప్పుడు మళ్ళీ కమ్ టు ది పాయింట్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మన చర్చలో పాల్గొంటున్న శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్తా ఉన్నారు. ఏంటంటున్నారు, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరుగుతున్నాయి అని అంటున్నారు. ఒకవైపు లీగల్గా, టెర్మినల్గా వేరే వ్యవహారం కనిపిస్తుంది. సో ఈ యాంగిల్ ఎలా చూడాలి మనం? ఇప్పుడు మన చర్చలో వచ్చినటువంటి కొన్ని అంశాలని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన బీజేపీ ప్రతినిధి సుభాషిణి గారు బతుకమ్మ ఆడించారు అనేటువంటి ఒక ప్రస్తావన చేశారు. సరే, అది ఎద్దేబాగా మాట్లాడారు అనేటువంటిది మన శ్రీనివాస్ గారు చెప్పారు. ఇక్కడ సమస్య ఏంటంటే, భారతీయ సంస్కృతి గురించి లేకపోతే భారత దాని గురించి చెప్పేటువంటి పెద్దలు ఈ దేశంలో ఒకవైపు భారతీయ సంస్కృతి గురించి చెప్తూనే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువు తీస్తున్నారు. అటువంటి వాళ్ళ గురించి కూడా సుభాషిణి గారు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయాలనేది నా సూచన. చేస్తారా లేదనేటువంటిది ఆమెకే వదిలేదు. ఒకటి, one second అండి. Here the intention I was trying to depict the intention of the lady. If you are the well-wishers of the so many crores of women of the state, you should not have been involved in this sort of business. అంటే ఒక నిమిషం అండి, సుభాషిణి గారు చిన్న కరెక్షన్. సుభాషిణి గారు చిన్న సబ్మిషన్. సుభాషిణి గారు చిన్న సబ్మిషన్. సుభాషిణి గారు చిన్న సబ్మిషన్. కోటేశ్వర గారు ఒక నిమిషం. కోటేశ్వర గారు, సుభాషిణి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్. సుభాషిణి గారు ఒక్క నిమిషం. చర్చ చేస్తున్న ఈ క్షణం వరకు కూడా ఆవిడ అందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది అఫీషియల్ గా మనకు తెలియదు. కాబట్టి మనం ఆ యాంగిల్ అసలు చర్చలోకి అసలు ఇదే లేదు మనకి. ఇన్నోసెంట్ గా దానిలో ఇన్వాల్వ్ అయినా వీఆర్ నాట్ సేయింగ్ షీస్ ఎక్స్క్యూజ్. అనుమానితురాలైనా ఒక రాజకీయ నాయకురాలైన ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇన్ని క్రోర్స్ ఆఫ్ ఉమెన్ అయినప్పుడు షీ షుడ్ టేక్ ద ప్రికాషన్ టు నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ కేసెస్. You are carrying a heavy culture. I have due respect for the culture. సుభాషిణి గారు చెప్పేదాన్ని you have the right to carry it అనేది నా క్వశ్చన్ అండి. సుభాషిణి గారు చెప్పేదాంతో నేను 100% ఏకీభవిస్తా. ఇది కొన్ని లక్షల మందికి చెందినటువంటిది, ఒక రాష్ట్రానికి చెందినటువంటి మహిళ. కానీ దేశానికి చెందినటువంటి
మత ఉద్ధారణ పేరుతోటి విద్వేషపూరిత ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు దేశ ప్రతిష్టనే భంగం పరుస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో పుష్కలంగా తయారవుతున్నారు. సుప్రీంకోర్టు కూడా అటువంటి వాళ్ళ మీద సుమోటోగా కేసులు పెట్టాలని చెప్పేసి చెప్పాల్సినటువంటి దుస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. దాన్ని కూడా పరిశీలించండి అని విజ్ఞప్తి చేశాను అంతే మీకు. ఒకటి. రెండోది ఈమె మీద వచ్చినటువంటి ఆరోపణల్ని నిరూపించుకోవచ్చు కదా, ఈ ప్రకటనలు ఎందుకు, ఈ హడావుడు ఎందుకు, ఇవన్నీ అని చెప్తున్నారు. అది కూడా ఓకే. కానీ 13 లక్షలు 12 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆస్తి ఆవిరైపోయింది హిండెన్బర్గ్ నివేదికతోటి అదాని మీద. అదాని తప్పు చేశాడా లేదా ఒప్పు చేశాడా అనేటువంటి దాన్ని ఎవరు చెప్పట్లే, కానీ జరిగినటువంటి పరిణామం తెలుసు. ఆ జరిగినటువంటి పరిణామం మీద అటువంటి దాని మీద విచారణ జరపమంటే ప్రధానమంత్రి గారికి అసలు అదాని అనేటువంటి మాటని మాట్లాడటానికి కూడా పార్లమెంట్ లో విచారణ జరపడానికి కూడా ఎందుకని సిద్ధపట్టలేదు. అదాని గారు విచారణ జరిపించి తన నిర్దోషితత్వాన్ని, ఇప్పుడు మనం శ్రీరాముడి గురించి చెప్పుకుంటాం, సీతాదేవి గురించి చెప్పుకుంటాం, అగ్ని ప్రవేశం గురించి చెప్పుకుంటాం. ఆయన జాతీయవాది అని చెప్తున్నాడు. మళ్ళా అదాని గారట జాతీయవాది. ఆ జాతీయవాదికి ఈయన ప్రతినిధి జాతీయవాది అని చెప్పేసి ఆ ముసుగేసుకొని ఆయన తప్పించుకోవడానికి చూశాడు. మరి సీతాదేవిని ఆ విధంగా మనం అగ్ని ప్రవేశం చేయించినటువంటి వాళ్ళం జేపీసీ విచారణకి ఎందుకు బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ సంస్థలు గాని ఎందుకు వెనకేసుకొస్తున్నాయి అనేటువంటి ప్రశ్న ఇక్కడ నైతికపరమైంది. ఇక్కడ మనం కవిత గారిని మనం వేలెత్తి చూపించే ముందు ఎవరైనా, నేనైతే కాదు, ఎవరైనా ఆ విధమైనటువంటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి దాని మీద ఎందుకని ఆ విధమైనటువంటి వైఖరి తీసుకుంటున్నారు, దీని మీద ఎందుకని ద్వంద్వ ప్రమాణంగా మాట్లాడుతున్నారు అనేటువంటి ప్రశ్న. అందువలన రెండోది, మన గోపాల్ శర్మ గారు చెప్పారు ఈడీ విచారణ జరిపితే అంత తేలిగ్గా జరపదని. నిజమే. మరి ఈడీ విచారణ జరిపితే అంత తేలిగ్గా జరపకపోతే అన్ని కేసులు ఎందుకు ఊరికే పోయినాయి? అది కదా ప్రశ్న ఇవాళ సామాన్యుడికి వచ్చేటువంటి ప్రశ్న. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటున్నారు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మరి అవన్నీ కూడా తప్పుడు కేసులనే కదా అర్థం. అందువలన ఇవాళ సిపిఐ గాని లేదా ఐటీ గాని లేదా ఈడీ గాని వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి దాంతో పోలిస్తే వాళ్ళు నిగ్గు తేల్చినటువంటి కేసుల గురించి అనేటువంటివి రికార్డు లేదు. అందుకని ప్రతి వాళ్ళకి అనుమానం. దాన్ని ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తే ఈడీ ఉండొచ్చు, మిగతా సంస్థలతో పోలిస్తే ఈడీ కొంచెం పటిష్టంగానే ఉండొచ్చు, కానీ ఆ ఈడీ ఏమో ఫెయిల్ అవుతుంది కదా సరైనటువంటి ఎవిడెన్స్ సంపాదించలేక. అందువలన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు దీనికి ఇప్పుడు నిజమే నేను కూడా అభ్యంతర పెట్టాను. తెలంగాణ ప్రైడ్ కి కవితకి సంబంధం లేదు. ఆ సంబంధం లేదనేటువంటి వాళ్ళు నేను మళ్ళా అదాని దగ్గరికి వెళ్తే అదాని జాతీయవాది, మన జాతీయ పెట్టుబడిదారుడు, మన జాతీయ పెట్టుబడిదారుడి మీద అంత చేస్తారని చెప్పేసి జాతీయవాదులందరూ గుండెలు బాదుకుంటున్నారు. అదానికి జాతీయవాదానికి ఏంటంటే సంబంధం లేదు. ఈ ఈడీ గాని లేకపోతే ఇంకోటి గాని ఆ వినోద్ అదాని అనేటువంటి వాడు సూట్ కేస్ కంపెనీలు పెట్టారని చెప్పేసి పెట్టారు, దాని అడ్రస్లు ఇచ్చారు. వాటినైనా నిర్ధారించమనండి. తప్పు కాదు, అదాని పరిశుద్ధుడు, ఎలాంటి అక్రమాలు జరపలేదని నిరూపించమనండి. దానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఇవాళ ఈ కేసు గురించి లేకపోతే దీని గురించి నెలల తరబడి ముందుగానే అసలు ఈడీ సిపిఐ ముందుకు రాకముందే బీజేపీ నేతలు ప్రచారం ప్రారంభించినటువంటి ఈ కేసు గురించి మనం ఇలా చెప్పుకుంటున్నామంటే జనం ఏ విధంగా చూస్తున్నారనేది కూడా అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. సుభాష్ గారు, టర్న్ ఆన్ యూ. శ్రీనివాస్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. సుభాష్ గారికి ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి, బీజేపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. కోటేశ్వర గారు చాలా లాజికల్గా చాలా ప్రశ్నలు వేశారు. మేడం చెప్తారా ఏమైనా సమాధానం? మరి ఏమండి, మన ఫినాన్స్ మినిస్టర్ గారు క్లియర్ గా సెబీ ఆర్బీఐ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు టు మొత్తం ఎక్స్కవేట్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అదానీ ఇష్యూస్ అండి. కాబట్టి we also have given to the subsequent bodies who are supposed to address this issue. ఇక్కడ కూడా సబ్సిక్వెంట్ బాడీ అడ్రస్ చేస్తుంది, అక్కడ కూడా సబ్సిక్వెంట్ బాడీస్ కి మేము అడ్రస్ చేయమని చెప్పాం. మేము వాళ్ళని ప్యూరిఫైడ్ పర్సన్స్ అని వాళ్ళు మేమేమి అడ్రస్ చేయాలి. మేము సెబీ ఆర్బీఐ లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ ద కంక్లూషన్స్. ద సేమ్ టైం ఈడీ కూడా ఇదే కేసులో కంక్లూషన్స్ డ్రా చేయమంటున్నాం. మేము అక్కడ ఆయన అనుమానితులే మేము అంటున్నాం, ఇక్కడ ఆవిడ అనుమానితురాలే.
సో అక్కడ జరిగింది ప్రాసెస్ జరగనియాలంటే ఇక్కడే జరగనిస్తున్నాం. మేము అది జరుగుతుందని చెప్పి మేము సెల్ ఫోన్స్ సబ్జుడిస్ కేసెస్ సెల్ ఫోన్స్ చూపించుకోవట్లేదు. మేము ఆడాన్ని సపోర్ట్ చేసిన ఏ ప్రూఫ్స్ కూడా మేము పబ్లిక్ లో తీసుకురావట్లా. వీఆర్ లెట్టింగ్ ద బాడీస్ డూ దేర్ జాబ్ అండ్ ఆస్కింగ్ ద అదాని గ్రూప్ టు కోఆపరేట్ అండ్ దే ఆర్ సబ్సిక్వెంట్లీ డూయింగ్ ఇట్. హియర్ ద క్వశ్చన్ రైజింగ్ is that if you are not at the mistake, if he is at the mistake, he would not support, you would also have talk in a different mode. But today the issue is you would చేసిందో లేదో అది క్వశ్చన్ జస్ట్ ఇంట్రాగేషన్ లోనే ఇన్ని డ్రామాలు ఇంత మొత్తం కంట్రీ మొత్తం స్టేట్ అంతా ఎందుకు మూవ్ చేయాల్సిన అవసరం వచ్చింది? మేము ఆడాని ఇష్యూ కవర్ చేయాల్సిన దేశం అంతా మూవ్ చేయలేదండి. we never asked anybody to talk about or support that issue. we asked SEBI and RBI to confront whatever it is, come out with the issues of the Adani group. బట్ ఇక్కడ అలా జరగలేదు కదా. ఈడీ క్వశ్చన్ ఇంట్రాగేషన్ ముందే అన్ని ఈడ సబ్జెక్ట్స్ లో ఉన్న కేసెస్ అన్ని ప్రూఫ్స్ తో సహా పెద్ద డ్రామా ఆడుతున్నారు కాబట్టి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఏమంటే ప్రతి మినిస్టర్స్ సీఎం దగ్గర ప్రతి పేషి మొత్తం ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారంటే వాట్ ఈస్ ద ఇన్సెక్యూరిటీ హ్యావింగ్? అదాని is not having his insecurity. He also took many decisions, financial decisions in the global aspect regarding his company shares అమ్మడం కానీ కొత్త కంపెనీ లాంచ్ చేయడం కానీ అన్ని కూడా తీసుకున్నారు. సెబీ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నారు ఆయన. We are also asking if she hasn't done this, good. If she comes clean sheet also, it's very good. కానీ మేము అనేది ఏంటంటే ఇంత డ్రామా అవసరం ఏముంది? ఇట్ ఇస్ కాలింగ్ ఫర్ డౌట్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు ఇవన్నీ డౌట్ క్రియేట్ చేస్తారు? జస్ట్ బ్లంట్ గా కోఆపరేట్ చేసి కమ్ క్లీన్ షీట్ సింపుల్ అండ్ స్మూత్ కదా అంటున్నాం. సో దానికి అదాని ఇష్యూకి ముడి పెట్టి జాతీయవాదం అని మీరు ఏదో ఎత్తాలంటే ఎత్తండి. We were called for this debate to discuss on the legal techniques of this case and I am discussing that. ఓకే, రైట్ మేడం. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, సుభాషిణి గారు చాలా కేటగిరికల్గా చాలా క్లియర్గా చెప్పారు. అదాని వ్యవహారంలో ఎక్కడ తగ్గేది లేదు, అది చేయాల్సిన చట్టం పని చేసుకుంటూ పోతుంది, అది ఆర్డర్ ఇచ్చాం, అలాగని చెప్పి మేము రద్దు చేయట్లేదు. కానీ మీరెందుకు నేరుగా వెళ్ళి విచారణ చేయాల్సింది పోయి మంత్రులు ఎందుకు, ఈ పేషీలు ఎందుకు, ఈ ఎంత డ్రామా ఎందుకు అంటున్నారు? నిజంగా మీరు డ్రామాగా భావిస్తున్నారా? ఎట్లా చెప్తారు మరి? శ్రీనివాస్ గారు మీ మ్యూట్లో ఉంది సార్. శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తుండ్రు కాబట్టి సహజంగానే వాళ్ళకి డ్రామాలాగా కనిపిస్తుంది, ఇంకా దేనిలాగానైనా కనిపిస్తుంది. ఇంతవరకు జేపీసీ ఏమంటే జేపీసీ వేయకుండా పిఎంఓనే ప్రొటెక్ట్ చేస్తుంటే ఇంకా దాంట్లో ఏముంటుందండి? నాకు అర్థం కాదు. ఏం చట్టం తన పని తాను చేసుకుపోవడం ఏంది? చాలా చాలా స్పష్టంగా ఇచ్చింది. వాళ్ళ తమ్ముడు మలేషియాలో కంపెనీలు పెట్టిండు, ఆ కంపెనీలు కొనుగోలు చేసినట్టు, రేట్లు పెరిగినట్టు, 17 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోతే, ఈ దేశం ఆస్తి ఆవిరైపోతే ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలని, లాభాలు ఉన్న సంస్థలన్నీ నష్టం, వాటి షేర్ వాల్యూ తగ్గించి వాళ్ళకి అప్పచెప్తుంటే ఇంకా దాంట్లో ఏదో గొప్ప పని చేస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్తే ఇంకా దానికి ఎవరేం చెప్తారు? ఆవిడ అంత గొప్పగా మాట్లాడుతుంటే, అంత గొప్పగా మాట్లాడుతుంటే ఇంకేం చెప్తారు? ఏం చట్టం తన పని తాను చేసుకుపోతుంది? చట్టమే ఆదాని చుట్టమై ఆదాని పోయి ఆయన ఆదాని మోదాని అయిపోయింది, అది మోదాని అయిపోయింది. దాంట్లో ఇంకా చట్టం తన పని తను ఎక్కడ చేసుకుపోతుంది? ఆ చట్టమే ఆదాని చుట్టం అయిపోయినాక ఇంకా మీకు డ్రామాల్లాగా కనిపిస్తుంది. అంటే శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న. సుభాష్ గారు చెప్పండి. చెప్పండి. ఒక వ్యక్తి చెప్పండి. మీరు చట్టం ఎవరికి చుట్టం? డెఫినెట్ గా వెళ్తామండి. మీరు వెళ్ళారు, మీరు వెళ్ళరేమో కానీ మేము వెళ్తాం. ఇప్పటి వరకు వెళ్ళింది చాలా తక్కువ మంది, కనీసమైన ఒక 5,000 మంది ఉంటారు అక్కడ. మీరు ఇప్పుడు చాలా 500 మంది ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలియదు, 5,000 మంది ఉంటారు మినిమం. సరే, ఓకే, రైట్. ఈ బల ప్రదర్శనలో ఒక నిమిషం శ్రీనివాస్ గారు, అభిమానానికి బల ప్రదర్శనకి తేడా ఉంటది. అభిమానం వేరు, బల ప్రదర్శన వేరు. సరే మీ టెర్మినాలజీలో అభిమానం కావచ్చు, అభిమానుల హడావుడి కావచ్చు, బీఆర్ఎస్ హడావుడి కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు. ఒక నిమిషం అండి, కోటేశ్వర గారు ఏది చెప్పబోతున్నారు? కోటేశ్వర గారు, ఇప్పుడు నేను అదాని విషయం లేవనెత్తిన దానికి సుభాష్ గారి దగ్గర నుంచి సంతృప్తికరమైన సమాచారం రాలేదు. ఒకటి, కేతన్ పరేఖ్ అనేటువంటి వాడు ఒక స్టాక్ బ్రోకర్. వాడు 90s లో కుంభకోణానికి పాల్పడ్డాడు. ఆ రోజు గుజరాత్ లో కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులను ముంచాడు. దాని విలువ మొత్తం 1,500 కోట్లు, ఎంతో 1,400 కోట్లు. దాని మీద పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు
జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేశారు కరెక్ట్. దాని మీద విచారణకి. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణలో కేతన్ పరేఖ్ అనేటువంటి వాడు దోషి అని తేల్చారు. ఆ తర్వాత వాడికి శిక్షలు పడ్డాయి. అంతకంటే పెద్ద కుంభకోణం, అంతకంటే పెద్ద తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి అదానీ గురించి ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో కనీసం ఒక్కసారి అదానీ కాకపోయినా అదానీ కంపెనీలని కానీ లేకపోతే మరొకటి కానీ ఒక ప్రస్తావన కూడా లేకుండా కోర్టుల్లో కొట్టేసినటువంటి 2G స్కామ్ కేసు గురించి లేకపోతే ఇటువంటి వాటి గురించి దేశ ప్రజలకు కబుర్లు చెప్పారు. ఏమిటండి ఇది? రైట్. ప్రతి పైసాకి జవాబుదారీగా ఉంటాను, నేను తినను, ఇతరులను తినను అని చెప్పినటువంటి పెద్ద మనిషి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎవరినో కాదు వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోమనండి. ఎందుకని భయపడుతున్నారు? ఎందుకని అదానీ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ఇంత వెనకాడుతున్నారనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదు. ఆ కారణంగానే అంటే కోటేశ్వర గారు ఒకటి చిన్నది, సారీ టు ఇంటరప్ట్ యు. కోటేశ్వర గారు నిజంగా చెప్పండి, అంటే ఈ చర్చని కాసేపు పక్కన పెట్టి మనం మాట్లాడుకుందాం. ఆ రోజు మీరు ఏదైతే కోట్ చేసినటువంటి సమయంకి సంబంధించినటువంటి రాజకీయాలు ఈ రోజు ఉన్నాయనుకోవచ్చా? అంతవరకు ఎందుకు? ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్ట్రక్చర్ ఈరోజు ఉందా? ఆ రోజు ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఈరోజు ఉన్నాయని అనుకోవచ్చా మనం? ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళే చెప్తున్నారు కదా, మేము మొత్తం సనాతన లేకపోతే పురాతన విలువలన్నిటికి కట్టుబడి ఉన్నాం, మా పార్టీ భిన్నమైంది అని ఇప్పటికీ వాళ్ళ ట్యాగ్లు కనిపిస్తాయి. మీరు చూడండి, బీజేపీ పార్టీ డిఫరెంట్ అని ఉంటది. ఎందుకు తీసేయమనండి, మేము కూడా మిగతా పార్టీలతో సమానమని చెప్పుకోమనండి, మనకి ఇబ్బంది లేదు. డిఫరెంట్ గా ఉంటాయి, ఆచరణ ఏమో దానికి అంతకంటే అధ్వానంగా ఉంటుంది. నేను వేరే వాళ్ళని ఫాలో కమ్మంటున్నా, వాజ్పేయి గారిని ఫాలో కమ్మంటున్నాను, వాజ్పేయి గారిని కమ్మంటున్నాను, పాటించమంటున్నాను. వాజ్పేయి గారి మీద గౌరవం ఎక్కడుంది? అది నా పాయింట్. మొన్న వేరే ఛానల్లో, మన ఛానల్లో కాదు వేరే దగ్గర ఎక్కడో చూసా, రఘునందన్ గారు కూడా వాళ్ళ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కూడా ఈ విషయం మీద ఏదో మాట్లాడుతూ చెప్పారు. అంటే కాలాలను బట్టి వాళ్ళ యొక్క దీన్ని బట్టి మన మార్పులు చెరుపులు అనేవి సహజంగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు మీకు గొప్ప అనిపిస్తారు, కొద్ది రోజులు పోయిన తర్వాత ఇప్పుడున్న మోడీనే గొప్ప అనిపిస్తూ ఉంటాడని ఏదో వాళ్ళు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు. సరే, ఒక నిమిషం గోపాల్ శర్మ గారి దగ్గరికి వెళ్తాం. గోపాల్ శర్మ గారు ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, చాలా ఆసక్తికరమైన ఇంపార్టెంట్ అయిన విషయం. దేశంలో హవాలా కేసులకు సంబంధించినటువంటి విచారణలు కానీ, శిక్షలు కానీ, తీర్పులు కానీ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతాయి, అది చెప్పండి సార్. ఇక్కడ ఎట్లా చూడాలంటే, నిజంగా కూడా చూడాలంటే రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ డెఫినెట్ గా పొలిటికల్ యాంగిల్లోనే జరుగుతున్నట్టుగా నేనైతే చూస్తున్నాను. ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే వాళ్ళ మంత్రుల మీద అనేక మంది మీద, మల్లారెడ్డి అనండి, శ్రీనివాస్ గౌడ్ అనండి, గంగుల ప్రతాప్ ఆయన, గంగుల కమలాకర్ అనండి, వాళ్ళందరి మీద అలిగేషన్స్ వచ్చినాయి. దాని మీద ఏమైనా ఎంక్వైరీ జరిగిందా? జరగలేదు. ఎట్ ద సేమ్ టైం ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, సువేందు అధికారిగా తర్వాత అస్సాం సీఎం వాళ్ళందరి మీద బీజేపీలో చేరంగానే అవన్నీ మాఫ్ అయిపోయినాయి, వాళ్ళందరూ వదిలేశారని చెప్పి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఇక్కడ రెండే, బీఆర్ఎస్ బీజేపీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ. దీంట్లో సామాన్య ప్రజలు రోజంతా చర్చించుకుంటున్నారు ఏమని, కవిత అరెస్ట్ అవుతుందా లేదా, అరెస్ట్ అవుతుందా లేదా. ఇది కాదు కదా కావాల్సింది. దేశ జీడిపి ఎట్లా పెరగాలి. అదాని గనక ఇప్పుడు అదాని మీద సుప్రీంకోర్టులో ఏదో 5 man కమిటీ వేశారు, అది ఇప్పటిదాకా కూర్చోలేదు వాళ్ళు నాకు తెలిసి. సో ఈ బ్లేమ్ గేమ్ అనేది ఉండకుండా పారదర్శకంగా ఉండాలి, ప్రజారచకంగా పరిపాలన ఉండాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకొని వ్యవస్థలని దిగజార్చకుండా నిజంగా కూడా న్యాయ వ్యవస్థ నిలబడాలి అంటే ఆ విధంగా వెళ్ళాలి. కానీ వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు. మనం చూసాం ఇక్కడ తెలంగాణలో తీన్మార్ మల్లన్న మీద కేసు, ఆ రఘు మీద కేసు, రేవంత్ అక్కడెక్కడ సిద్దిపేటలో ఆయన ఇంట్లో దీక్ష చేసుకుంటే ఆయన పోయి దబాయించి కొట్టి లాక్కెళ్ళిపోతారు. ఇది కాదు కదా కావాల్సింది. ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారు, అక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు. సో దేర్ఫోర్ పారదర్శకంగా పరిపాలన చేయనంత కాలం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా మీకు. అసలు అసెంబ్లీలో గాని, మన దగ్గర గాని, పక్క రాష్ట్రం మన
ఆంధ్రాలో కానీ చర్చలు జరుగుతున్నాయండి, కొట్లాడుకుంటున్నారు. మీకు 1978లో జైపాల్ రెడ్డి గారు, ఓంకార్ గారు, ఆయన పేరు వెంకయ్య నాయుడు గారు, వీళ్ళంతా అర్థవంతమైన చర్చ జరిగేది. అవును ఇప్పుడు ఎక్కడ కొట్లాడుకుంటున్నారు, రాళ్ళు వేసుకుంటున్నారు, చొక్కాలు చెప్పుకుంటున్నారు. సార్ ఇది కాదు కదా చెప్పబోయే ప్రజాస్వామ్యం. ముందు నా ప్రశ్న అదే కదా. ఆ రోజుల్లో ఉన్నటువంటి పొలిటికల్ స్ట్రక్చర్ కానీ, పాలసీస్ కానీ, పీపుల్ కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఈరోజు తలుచుకుంటే అసలుకి నిజంగా వాళ్ళ తర్వాత జనరేషన్ మనమేనా అని సిగ్గుపడాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది అడపదడప. అదే చెప్తా ఉన్నా, నేను చెప్పదలుచుకుంది అదే. రైట్ రాజకీయాలు అనేవి దిగజారిపోయినాయి. రైట్ సార్, మనకు టైం అయింది సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారికి వెళ్దాం. శ్రీనివాస్ గారు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధీటుగా ఎదుర్కోవడానికి, సహకరించడానికి, కడిగిన ముత్యంలా బయటకు రావడానికి మీ వంతుగా మీరు సపోర్ట్ చేస్తారా? అదేనండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సిట్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వాళ్ళు కోర్టుకెళ్ళి ఆర్డర్లు తీసుకొని వచ్చి అసలు ఇక్కడ ఈ తెలంగాణకు వచ్చి విచారణనే ఎదుర్కోలేదు. మేము అట్లా కాదు కదా. వీఆర్ రెడీ టు ఫేస్ we respect the constitutional organizations and we attend. We face the consequences. Green Tribunal మీద మేము also got a stay order from Green Tribunal against Green శర్మ గారు మేము అంటున్నాము, చట్టపరమైనటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, ఓకే. మనం సుభాషిణి గారి దగ్గరికి వెళ్దాం. సుభాషిణి గారు, సరే వాళ్ళు దేనికైనా సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా అదే యాంగిల్లో విచారణ అంతా ఖచ్చితంగా పారదర్శకంగా జరుగుతుందనేటువంటి ఒక భరోసాని సెంట్రల్ గవర్నమెంట్ కలిగించగలదా? 100% అండి. ఆల్వేస్ సెడ్, ఏ సంస్థలో చేసే పనులు వాళ్ళు చేసిన టైం ఫర్ ఎవ్రీథింగ్. వాజ్పేయి గారు చేశారు, ఇప్పుడు ఈ టైంలో చేయాలా చేయకూడదు ప్రతి దానికి ఒక ఆలోచన ఉంటుంది. వితౌట్ డూయింగ్ హోంవర్క్ నోబడీ సింప్లీ లాంచెస్ బికాస్ వాజ్పేయి గారు చేశారు. హీ హ్యాస్ సమ్ ట్రైట్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. మోడీ గారికి కొన్ని ట్రైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆర్టికల్ 370 ఎంత పెద్ద చేశారు, వాళ్ళు మన జాబ్ పే చాలా చేంజ్ అయిపోతుందంటే దిస్ ద డేరింగ్నెస్ ఆఫ్ మోడీ గారు. కాబట్టి ఆ నాయకులకు ఉన్న ట్రైట్స్ ఆ రోజుల్లో ఇవాళ ఉన్న ట్రైట్స్ వేరు. ద గ్లోబల్ సినారియోస్ చేంజ్. కోవిడ్ ఇంత 140 కోట్ల మందికి కోవిడ్ ఎలా హ్యాండిల్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా చూసింది. ఇవాళ అంతర్జాతీయంగా మన పిల్లలకు ఉన్న విలువ, గ్లోబల్ గా మన కంట్రీకి ఉన్న విలువ, మన ప్రాణాలకు ఉన్న విలువ. నేను ఆస్ట్రేలియాకి వచ్చానండి, మా పిల్లలు చదువుకున్నారు, చెప్తున్నారు ఎంత డిఫరెన్స్ ఉంది మమ్మీ. ఒక మోడీ అని మాట వైబ్రేషన్ గ్లోబల్ సినారియోలో ఎకనామిక్ గ్రోత్ లో మనం కోవిడ్ తర్వాత ఇంత సస్టైన్ అయ్యామంటే మనం పక్క కంట్రీస్ చూస్తున్నాం. శ్రీలంక కానీ అన్ని కంట్రీస్ కొలాప్స్ అయిపోయినాయండి. అయినా కూడా మనం నిలదొక్కున్నాం అంటే ఒకటి సుభాషిణి గారు మీరు చెప్పినట్టుగా ఒకటండి, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడున్నా, ఎవరున్నా, కామన్ మ్యాన్ మనందరం కూడా హ్యాపీగా ఉండాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, అందరికి న్యాయం జరగాలి. ఇది మాత్రం అందరూ కోరుకునేది. వాజ్పేయి గారు ఇవాళ చేయాలంటే there is time for it. You don't do. That's different. But today different global scenario wise మేము మూవ్ అవుతున్నాం, డిఫెన్స్ స్ట్రాటజీస్ లో మూవ్ అవుతున్నాం. ఎన్నో ట్రెండ్స్ ఆ నాయకులకు ఉన్నవి ఇవాళ ఈ నాయకులు ఉండాలి, ఈ నాయకులు ఉండాలని లేదు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే రైట్ ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ. మన టైం అయిపోయింది. సరే సరే ఒక నిమిషం. ఏదేమైనా కవిత గారి ఇష్యూలోనా నిష్పక్షపాతంగా అన్ని జరగాలని, జరుగుతాయని ఆశిద్దాం. ఇంతవరకు కూడా, ఎందుకంటే ఈ లీకులు వ్యవహారాల వల్ల రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఎనివే శ్రీనివాస్ గారు, సుభాషిణి గారు, శర్మ గారు, కోటేశ్వర గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.